Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. వైజాగ్ టూర్ 3వ భాగం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రామానాయుడు ఫిలిం స్టూడియో అంటే ఫిలిం సిటీ కూడా అనొచ్చు భవిష్యత్తులో. అక్కడ పర్యటించడానికి వచ్చినాం. మరి లోపల ఉన్న విశేషాలు ఏంటి, చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసింది. మరి మనం కూడా వెళ్ళేసి చూద్దాం. కమాన్ రండి ఫ్రెండ్స్. రామానాయుడు ఫిలిం స్టూడియోలోకి మనం ఇప్పుడు ప్రవేశించాము. మీరు చూస్తున్న ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా గతంలో పవిత్ర బంధము, అలాగే సూర్యవంశం చిత్రాలలో ఇక్కడే షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది, మనకు తెలిసింది. వాస్తవం కూడా అదే. దీనికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఒకటి ఉంది, ఫోటో ఎగ్జిబిషన్. ఇప్పుడు అది మనం వచ్చినప్పుడు క్లోజ్ చేసి ఉంది. పోలీస్ స్టేషన్ సెట్ ఒకటి, మామూలు సాధారణ గృహాలకు సంబంధించిన సెట్టు, మార్కెట్ యార్డ్కి సంబంధించిన సెట్టు, బ్యాంకింగ్కి సంబంధించిన సెట్టు, అంటే అన్ని రకాలుగా అన్ని హంగులతోని ఇది ఏర్పాటు చేయబడింది. మామూలు సందర్భాల్లో దీని డెవలప్మెంట్ ఆగినట్టు కనబడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. మరి భవిష్యత్తులో దీన్ని డెవలప్ చేస్తారా లేదా అనేది గమనించాలి. ఇది సాధారణ గృహానికి సంబంధించిన ఇల్లు. దీని లోపల మన వాళ్ళకు అనుకూలంగా రూమ్స్ అవన్నీ సెట్టింగ్ చేసుకుంటారు. ఒక అద్భుతమైన విషయం ఇది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. దీనికి సంబంధించి చక్కటి మ్యూజిక్తో మీరు ఆహ్లాదకరంగా దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లాన్, ఇది కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయాలనేదే మా ఉద్దేశము. పెద్ద గుట్ట మీద, కొండ మీద ఇది నిర్మించారు. చూడండి, ఆ కొండ మీదకి వెళ్ళి చుట్టూ ఉన్న భవంతులు ఏ రకంగా కనబడుతున్నాయో. చాలా ఎత్తులో ఆ కొండ ప్రాంతంలో ఇది నిర్మించినట్టు తెలుస్తుంది. చూడండి, ఈ బిల్డింగ్ మాత్రం హైలైట్. ఎందుకంటే ఈ స్టూడియోలోనే ఇది చాలా అద్భుతమైన బిల్డింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అంత చక్కగా దీన్ని ఇక్కడ నిర్మించారు. బయట నుంచి మా మిత్ర బృందం ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా తీసుకున్నట్టు మీరు చూస్తున్నారు. చూడండి ఎంత బాగుందో ఆ బిల్డింగు. వావ్! ఇక రకరకాలుగా ఉన్నాయి. దీంట్లో టెంపుల్ ఒకటి ఉంది. అంటే దీనికి అనుకూలంగా మనం ఏ దైవానైనా ప్రతిష్ఠించుకొని ఆ పూజలు చేయవచ్చు. ఇంకా ఇవన్నీ అన్నీ చెప్పుకుంటూ పోలేము, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీకు కనిపించేది ఒక బస్ స్టాప్కి సంబంధించిన సెట్టింగు. అలాగే ఇక్కడనే మార్కెట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ఈ సెంటర్లలో. అంటే షూటింగ్ సమయంలో ఇక్కడ అన్ని విక్రయశాలలు పెడతారన్నట్టు కూడా తెలుస్తుంది మనకు. ఏదేమైనా కూడా చాలా కష్టంతోనే, ఖర్చుతో కూడుకొని ఉన్నది. కానీ ప్రస్తుతము దీని ఆలన పాలన చూసే వాళ్ళు తక్కువ అయినట్టున్నారు. దీని డెవలప్మెంట్ కూడా దాదాపు ఆగిపోయింది. ఇది అప్పుడెప్పుడో 2005లో అనుకుంటా ఇది ఎస్టాబ్లిష్ అయింది. మరి ఇప్పటి వరకు అయితే మామూలుగానే ఉంది. చూడండి, చూసి ఇది కార్నర్ పాయింట్, అంటే ఫుట్పాత్ కూడా కనబడుతుంది మాకు. ఇది ఒక పెద్ద బిల్డింగ్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం గారు, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే.
ఇక్కడ నుంచి చూసినట్లయితే కొండ మీద ఉన్న స్టూడియో కాబట్టి ఇక్కడి నుంచి కిందికి చూస్తే చూడండి సముద్రం ఎలా కనబడుతుందో. చాలా విశాలంగా ఎంతో ఎత్తు మీదకి వెళ్ళి ఇది కనబడుతున్నట్టు చూస్తున్నారు కదా. ఒక అద్భుతమైన దృశ్యం ఇది. చుట్టూ సముద్రం. వా, ఎంత అద్భుతంగా ఉందంటే ఇది. చూసి ఇది మనం మీదికి రావటానికి రోడ్డు ఇది ఎన్ని మెలికలు తిరిగి వచ్చిందో చూడండి. ఓ పావు మెలికల్లాగా తిరిగి ఇక్కడ దాకా వచ్చింది చూడండి. మీదికెళ్ళి చూస్తే మనకి రోడ్డు పాయింట్ కనబడుతుంది. ఎన్ని మెలికలు తిరిగి మరి మనము ఈ గుట్ట మీదకి వచ్చినామో, ఈ కొండ మీదకి వచ్చినామో కనబడుతుంది కదా. ఫ్రెండ్స్, మనం కొండ ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు దిగేటప్పుడు తీస్తున్నాము. ఇది ఎంత ప్రమాదకరమైన మలుపులతోనుందో ఇంతకుముందు మనం ఓవర్ వ్యూ చూసాము. ఇప్పుడు లైవ్లో మన వెహికల్లో వెళ్ళే విధానం, దీంట్లో వచ్చే టర్నింగ్లు ఇవన్నీ చూస్తే ఆ డ్రైవరు చాలా జాగ్రత్తతో దీన్ని నడపాలి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎంత యూ షేప్ టర్నింగ్సే దీంట్లో ఎక్కువ ఉన్నాయి చూడండి. ముందు వచ్చేది ఎంత ఘోరమైన టర్నింగ్ అంటే ఏమాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉన్న డైరెక్ట్ మనం లోయలోకి వెళ్ళిపోవాల్సిందే. చూసి ఎంజాయ్ చేయండి మరి. ఓకే, వైజాగ్ టు 24